ఐఐటీ, జేఈఈ లాంటి కోచింగ్స్ ప్రైమరీ స్కూల్ నుంచి లేకపోతే అసలు అవి మంచి స్కూల్సే కావు అనేటువంటి సమాజంలో మనం ఉన్నాం. కానీ ఇలాంటి సమాజం నుంచే ఫిన్లాండ్ లాంటి దేశానికి వెళ్ళినటువంటి కొంతమంది ఉపాధ్యాయులు అసలు అక్కడ ఉన్న విద్యా వ్యవస్థను చూసి ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయం ఏంటంటే తెలంగాణలోని కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని, అలాగే కొంతమంది విద్యాశాఖ అధికారులు మొత్తం 30 మంది బృందంగా చేసి వాళ్ళని ఫిన్లాండ్, జపాన్ లాంటి దేశాలకు పంపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మొదటి విడతగా ఫిన్లాండ్ దేశానికి వెళ్ళిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయ బృందానికి అక్కడున్న విద్యా వ్యవస్థను చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇక్కడలాగా పిల్లలకి రెగ్యులర్‌గా హోంవర్క్స్ ఇయ్యడం, లేదనంటే ప్రైమరీ స్కూల్ నుంచే ఐఐటీ, జేఈఈ లాంటి కోచింగ్స్ ఇవ్వడం అక్కడ ఎక్కడ కూడా కనిపించలేదు. పిల్లలకి చిన్నప్పటి నుంచే లైఫ్ స్కిల్స్ నేర్పిస్తూ 9వ తరగతి వరకు పరీక్షలు లాంటి ఒత్తిడి లేకుండా చాలా సిస్టమేటిక్‌గా చదువు నేర్పించడం, ముఖ్యంగా వారికి జీవితాన్ని పరిచయం చేస్తుండడం అనేటువంటిది ఇక్కడి నుంచి వెళ్ళిన బృందానికి ఆశ్చర్యం కల్పించింది. సో, ఇదే నివేదికని తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించబోతున్నారు. మరి తెలంగాణ విద్యా విధానంలోనూ ఎలాంటి మార్పులు, చేర్పులు ఉంటే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.